ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఇరు రాష్ట్రాల అభివృద్ధిలో పురోగమిస్తాయని పండితులు పంచాంగంలో తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు, రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. మరోవైపు తాడేపల్లి పార్టీ ఆఫీసులో వైసీపీ అధినేత జగన్ పంచాంగ శ్రవణానికి హాజరయ్యారు. బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. 10,060 ఉద్యోగాలకి ఈరోజే నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి మొదటి సంతకం చేస్తా. 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. పరాభవం మన దేశానికి మనకు కాదు, శత్రువులకు వినాశనానికి మాత్రమే పరాభవము. మన దేశము చాలా పుణ్య దేశము, మన దేశం చాలా పవిత్రమైనటువంటి దేశం. కాబట్టి పరాభవనామ సంవత్సరం అంటే మనకు కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన శత్రువులకు, దేశద్రోహులకు పరాభవమే తప్ప మనకు కాదు. ప్రజలు ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నారు.